ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, గత 15 రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉంటుందా ఉండదా అంటూ రకరకాల ఊహాగానాలు నడిచాయి. బట్ మొత్తానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 9 స్థావరాల మీద మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసి మొత్తానికి వాళ్ళని మొత్తం గల్లంత చేసి పడేసేసింది. సో అయితే రేవంత్, ఇప్పుడు మనం ఒక్కసారి మార్కెట్లోకి వద్దాము. ఎప్పుడైనా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఏదో ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే భూమండలం మీద ఎక్కడో ఏదో ఒక దేశంలో ఒక చిన్న బాంబు దాడి జరిగినా దానికి వెంటనే మన మార్కెట్ రియాక్ట్ అవుతుంది. భూమండలంలో ఏదో ఒక దేశంలో ఏదో ఒక ఖండంలో ఏదైనా ఒక అంతు చెక్కని రోగమో జబ్బో వస్తే దానికి కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు చూస్తున్నాం, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన వాతావరణం హై టెన్షన్ నడుస్తోంది. ఆల్మోస్ట్ భారతదేశం కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని ఎదుర్కొంటుంది. వాళ్ళ మీద అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేస్తుంది. బట్ దీన్ని ఏది కూడా మన మార్కెట్ అసలు లెక్క చేయట్లేదు, దేన్ని స్పేర్ చేయట్లేదు. మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీదకి ఎంత వేగంగా అయితే వెళ్ళాయో అది మన మార్కెట్ కూడా, మన మార్కెట్ గ్రాఫ్ కూడా అంతే స్థాయిలో పైకి వెళ్తుంది. సో ఎందుకంటారు మార్కెట్ ఇంత పెద్ద న్యూస్ ని కన్సిడర్ చేయట్లేదు? ఇక్కడ మార్కెట్ సైకాలజీ ఏంటి, అసలు మార్కెట్ తీసుకున్న స్ట్రాటజీ ఏంటో ఒక్కసారి మన ఆడియన్స్ కి డీటెయిల్ గా తెలియజేయగలరు? సో ఫస్ట్ దీన్ని నేను యుద్ధం కంటే కూడా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద మన భారతదేశం తీసుకున్నటువంటి ఒక ప్రతిచర్యగానే చూస్తాను. నేను ఈ న్యూస్ విన్న తర్వాత పొద్దున్నే ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుతున్నాయి, ఎందుకంటే సహజంగా అదే ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్స్ ని. సో ప్రపంచ దేశాలు, ప్రపంచ దేశ నాయకులు ఏం మాట్లాడుతున్నారు దీని గురించి అని చెప్పి నేను చూస్తూ ఉన్నప్పుడు ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక డిసప్పాయింటింగ్ వర్డ్ నేను విన్నాను, ఇట్స్ ఎ షేమ్ అని చెప్పేసి. సో బేసిక్ గా నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసినప్పుడు ప్రతికార్య చర్యలు తీసుకుంది మీ తాత మా తాత. ఆయిల్ బావుల కోసం దాడులు చేసింది మీ తాత మా తాత. ప్రపంచమంతా కొట్టుకుంటూ తిరుగుతున్నప్పుడు గన్నులు అమ్ముకుంటూ, గన్ను పౌడర్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసింది మీ తాత మా తాత. ఆయుధాల వ్యాపారం అమెరికానే కదా, ప్రపంచంలో అన్ని దేశాలకు ఆయుధ సామాగ్రి సప్లై చేసిందంతా నువ్వు వాళ్ళే. ఈ రోజు నా ఇంటికి వచ్చి నా తోబుట్టువుకి సంబంధించినటువంటి బొట్టు నువ్వు చెడిపేస్తే ఆపరేషన్ సింధూర్ అని ఒక పేరుతోటి ఒక ప్రతీకార్య చర్య, అది కూడా కేవలం టెర్రరిస్ట్ మీద తీసుకుంటున్నప్పుడు ఇట్స్ షేమ్ అన్న వర్డ్ నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో అందుకే నేను దాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇది 2 దేశాల మధ్యలో యుద్ధం కాదు, మంచికి చెడుకి జరిగేటువంటి ఒక చిన్న పోరాటం జరగాలి. ఇక్కడ మంచి చెడు ఏంటి? నువ్వు వచ్చి ఇక్కడ సామాన్య ప్రజల మీద మతం పేరు అడిగి మరీ దాడి చేశావు. ఎవరైతే దాడి చేశారో దాన్ని ప్రోత్సహించే విధంగా ఏ గ్రూప్స్ అయితే ఉన్నాయో ఆ గ్రూపుల మీద దాడి చేశారు, కానీ ఎక్కడ కూడా మిలిటరీ క్యాంప్స్ మీద కానీ సాధారణ పౌరుల మీద జరగలేదు. సో ఇండియా చాలా క్లియర్ గా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళ మీదకి వెళ్ళము, పబ్లిక్ ని డిస్టర్బ్ చెయ్యము అని చెప్పి. ఏమన్నా జరుగుండుంటే వరల్డ్ న్యూస్ ప్రకారం ఏదో 1-2 సివిలియన్ డ్యామేజ్ అయ్యారని చెప్తున్నారు, కానీ దాని ఒక కొలెటరల్ డ్యామేజ్ గానే చూడాలి. ఎప్పుడు కూడా ఇంటెన్షనల్ గా భారతదేశం ఏ సివిలియన్ ని కూడా హర్ట్ చేయాలని మాత్రం ఇప్పటి వరకు భారతదేశం ఏ దేశం మీద దండెత్తలేదు, ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. చరిత్రలో ముందు కాలు దువ్వదు ఎప్పుడు కూడా ఒకరిని మనం బాధ పెట్టలేదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు బొట్టు తుడిపేస్తే మరి నా బిడ్డకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మరి ఆ తండ్రే కదా దానికి బదులు చెప్పాల్సింది. మరి తండ్రి స్థానంలో ఉన్న ప్రభుత్వం చేతులు కట్టుకొని మనం ఇంతే, మన బతుకింతే అని చెప్పేసి చేతులు కట్టుకుంటూ చూస్తూ కూర్చోలేరు కదా. సో దానికి ప్రతికార్య చర్య ఖచ్చితంగా తీసుకున్నారు. కానీ ఇది మాత్రం ఎవరు ఊహించినటువంటిది. ప్రపంచం మొత్తాన్ని ఒక మాక్ డ్రిల్ వైపుగా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసి మేము 7వ తారీఖున మాక్ డ్రిల్ చేయబోతున్నామని చెప్పేసి న్యూస్ను ఒకటి ప్రపంచమంతా సర్క్యులేట్ చేసి దాని మీద ఫోకస్ పెట్టించి రాత్రికి రాత్రి అసలు ఎవ్వరు ఊహించని విధంగా డైరెక్ట్ గా అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మిజైల్ అటాక్స్ చేశారు. చాలా ప్రిసైజ్డ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా మిజైల్ అటాక్ చేశారు. ఇక్కడ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఏ ఒక్కటి కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయకుండా
మన భూభాగం మీద నుంచొని ప్రిసైజ్ టార్గెటెడ్ అటాక్స్ మాత్రమే చేశారు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇది రెండు దేశాలకు మధ్యలో జరుగుతున్నటువంటి వార్గా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఇక రెండోది, మనం ఏమి పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు. మెజారిటీ ఆఫ్ ద క్యాంప్స్ అన్ని కూడా ఇది మా భూభాగం అని వాళ్ళు పిలుచుకునేటువంటి పిఓకే అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎస్, మెజారిటీ 7 క్యాంపులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగం వాళ్ళు పిలుచుకునేది వాళ్ళది అని. దాంట్లోనే మెజారిటీ ఆఫ్ ద క్యాంప్స్ కూడా ఉన్నాయి. వాటిని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక కన్నం ఉంది, అక్కడి నుంచే కావాల్సినటువంటి పురుగు పుట్ర ఎలకలు అన్ని వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? కన్నం మూసేస్తాం ఫస్ట్. అంతే, ఆ కన్నాన్ని మూసేస్తే ఆ ఫ్లో తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. అది వచ్చి మీ ధాన్యాన్ని తింటూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? మీరు చేస్తారా? యాక్షన్ తీసుకుంటాం. అదే విధానంలో ఇప్పుడు మన దేశం కూడా వాళ్ళ మీదకి విరుచుకుపడ్డారు. కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద. ఎగ్జాక్ట్లీ, ద ఫైట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ ద గుడ్ అండ్ బ్యాడ్, నాట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆర్ నాట్ బిట్వీన్ ద పీపుల్. ఈ చిన్న వ్యత్యాసాన్ని అందరూ గమనించాలి. మార్కెట్ల విషయానికి వస్తే ఫస్ట్ అసలు ఒక ఆర్మీ అటాక్ చేయాలంటేనే ఒక సర్ప్రైజ్ కావాలి. సర్ప్రైజ్ ఉంటేనే అటాక్ సాధ్యమవుతుంది. మార్కెట్ రియాక్ట్ అవ్వాలన్నా కానీ ఒక సర్ప్రైజ్ కావాలి. సర్ప్రైజ్ లేకపోతే, సర్ప్రైజ్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేసేస్తే, అంటే ఏం జరుగుతుంది యాంటిసిపేట్ చేస్తే మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, డైరెక్ట్గా వార్ అనేది డిక్లేర్ చేయడం భారతదేశానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు. ఒకవేళ స్ట్రైక్ ఏమైనా చేసినప్పటికీ ఒక నీజర్క్ రియాక్షన్ మాత్రమే వస్తుంది, కానీ మార్కెట్ కుప్పగూలేటువంటి అవకాశాలు లేవు. కానీ నీజర్క్ రియాక్షన్ అయినా వస్తుంది అనుకున్నాను, కానీ ఆ నీజర్క్ రియాక్షన్ అనేది కొన్ని నిమిషాల పాటే మార్కెట్లో నిలబడ్డది. పొద్దున కొద్దిసేపు మాత్రమే నిలబడి మళ్ళీ అక్కడి నుంచి వెంటనే మార్కెట్స్ పైకి పరుగులు పెట్టడం మొదలు పెట్టేసింది. నిన్న అర్ధరాత్రి గిఫ్ట్ నిఫ్టీలో కొంతవరకు వాలటాలిటీ అనేది కనిపించింది. ఆ నీజర్క్ రియాక్షన్ అనేది రియల్ టైం మార్కెట్లో కాకుండా గిఫ్ట్ నిఫ్టీలో కనిపించి ఆ రియాక్షన్ కిందకు వచ్చి గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ రికవర్ అయిపోవడం గమనించాం. గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ కంటే కూడా మన ఓపెనింగ్స్ అనేవి చాలా బెటర్గా జరిగాయి, రియాక్షన్స్ అన్ని జరిగిపోయాయి. ఇన్ఫాక్ట్ అసలు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే అసలు ఏం జరగలేదు, నాకేం తెలియదు, నేనేం చూడలేదు అన్నట్టుగా పరుగులు పెడుతున్నాయి. ఈవెన్ సెక్టార్స్ కూడా, అంటే ఒక రెగ్యులర్ సెక్టార్ సైకిల్, రెగ్యులర్ మూమెంటం మార్కెట్లో ఎలా ఉంటుందో అది దాదాపుగా 10 గంటల తర్వాత నుంచి మార్కెట్ అలానే పనిచేయడం మొదలుపెట్టింది. సో మార్కెట్ ఇది ఒక పెద్ద సర్ప్రైజ్గా చూడట్లేదు. సహజంగా అందరూ ఏమి యాంటిసిపేట్ చేస్తారు? స్ట్రైక్ జరిగింది అని అంటే మార్కెట్ కిందకు వస్తుందని చెప్పేసి యాంటిసిపేట్ చేస్తారు. యాంటిసిపేట్ చేయడంతో ఏం చేస్తారు? ఉన్న వాటిని నమ్ముకోవటము, లేకపోతే అది ఆప్షన్స్ ట్రేడర్స్ అయితే పుట్ని బై చేయడము, లేకపోతే కాల్స్ ని సెల్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ చేసేస్తారు. కానీ మార్కెట్ యొక్క పని ఏంటి? మన్ని సర్ప్రైజ్ చేయటం. అది సర్ప్రైజ్ అవ్వదు మార్కెట్ ఎప్పుడు. మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ ని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, అందరికీ తెలిసేలాగా బిహేవ్ చేయడానికి అదేమి మీ ఇంట్లో మా ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న వస్తువు కాదు, అది మార్కెట్. ప్రపంచాన్ని శాసించేదే ఈ మార్కెట్. స్టాక్ మార్కెట్ కింద ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఎంతటి యుద్ధం చేసినా ఎవరేం చేసినా కానీ ఫైనల్ గా మార్కెట్ ఎలా ఉంటది అన్న దాని గురించి ముందు వెనకాల ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి మార్కెట్ మనీ సప్రెస్ చేస్తుంది, కానీ అది డైరెక్ట్ గా సప్రెస్ కాదు. అండ్ ఆ మార్కెట్ కి తెలుసు ఏదో ఒకటి జరగబోతోంది ఈ రోజు రాత్రి అని చెప్పి. అందుకే నిన్న మీరు గమనిస్తే మధ్యాహ్నం టైం నుంచి ఇండియా విక్స్ అనేది పెరగటం మొదలుపెట్టింది. ఇది రివర్స్ లో జరిగింది. ఈ రోజు అటాక్ జరగబోతుంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇండియా విక్స్ ఎలా పైకి వెళ్ళింది అనేది మాత్రం పెద్ద సర్ప్రైజింగ్ పాయింట్ గానే ఉంది. సో యాంటిసిపేట్ చేసింది మార్కెట్ ఆల్రెడీ. ఇటువైపు ఒక మాక్ డ్రిల్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు. ఐదర్ ఇట్ కుడ్ బి అ డైవర్షన్ ఆర్ ఎ మాక్ డ్రిల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వార్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అది ఏదైనా అయి ఉండొచ్చు. నిన్న కూడా మనం మాక్ డ్రిల్ కి సంబంధించి క్లియర్ గా చెప్పాం, అదే యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఏం కాదు. ఇట్స్ రెగ్యులర్ మాక్ డ్రిల్. అది ఎక్కడైనా ఏ కంపెనీలో జరిగేటువంటి ఒక డ్రిల్, ఎమర్జెన్సీ వస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి నిన్న మాట్లాడుకున్నాం. అటువంటి డ్రిల్ గానే చూడాలి, కానీ యుద్ధానికి వెళ్ళటం అనేది సహజంగా సాధ్యం కాదు అని. సో దీనికి సంబంధించి కూడా ప్రపంచ మార్కెట్లు కూడా ఒకటే మాట చెప్తున్నాయి. ఏ మార్కెట్ ఎవరు కూడా, ఏ లీడర్ కూడా వచ్చి నేను ఈ దేశానికి సపోర్ట్ చేస్తా, నేను ఆ దేశానికి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇష్యూని ఎస్కలేట్ చేయట్లేదు. వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అనే చెప్తున్నారు. ఎవ్రీ వన్ ఆర్ స్పీకింగ్, సాల్వ్ ద ప్రాబ్లమ్ నౌ, దాన్ని ఎస్కలేట్ చేయకండి. సో దానికి గల కారణం ఏంటి? ఎవరు కూడా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. మేజర్ కంట్రీ అయినటువంటి రష్యా మొన్నటికి మొన్న యుద్ధం చేసి, మొన్నటి వరకు కూడా ఇజ్రాయెల్ ఇబ్బందుల్లో ఉంది. అదే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఏదో చెప్తారు, జట్లు వచ్చాయి, ఫ్లైట్లు వచ్చారు, ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ ల్యాండ్ దించేశారు. అంతే కదా. వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకనే యుఎస్ డిఫెన్స్ సిస్టమ్ సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంతే కదా. ఇండియాకి ఇంకేం పంపిస్తారు వాళ్ళు? ఇజ్రాయెల్ నుంచి వచ్చేసి కదా, యుద్ధ నౌకలు వచ్చేసేసి వాళ్ళ మీద దాడి జరిగే పాపం నానా ఇబ్బందులు పడ్డారు. మొన్నటి వరకు కూడా ఇరాన్ మీద, ఇరాన్ వర్సెస్ ఇరాన్, హమాస్ అందరూ కలిసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే దాదాపు కొన్ని వేల మంది సామాన్యులను కోల్పోయి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఖర్చు పెట్టి ఇంకెవరెవరికి సపోర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. యుద్ధం అనేది సరైనది కాదు, డైరెక్ట్గా కంట్రీస్కి మధ్యలో ఉన్న విషయం ఈవెన్ భారతదేశానికి కూడా తెలుసు.
కానీ అట్లా అని చెప్పేసి చూస్తూ కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. ఎంత వద్దన్నా కానీ బిడ్డ మీద దాడి జరిగినప్పుడు చూస్తుండేటువంటి తండ్రులు మన భారతదేశంలో అయితే ఇంకా లేరు. మేబీ అవతలోడికి ఏంటి ఉప్పు కారం తెలియరు కాబట్టి వాళ్ళకి సిగ్గు లేదేమో. మాకు సిగ్గుంది, నో షేమ్ అని నువ్వు అంటావు, కానీ మాకు సిగ్గుంది, ఉప్పు కారం తింటున్నాం కదా. మరి నువ్వు వచ్చి మా భూభాగంలోకి వచ్చి కాళ్ళకు పారాని ఆరక ముందే బొట్టు తుడిపేస్తాను అని అంటే నువ్వెవడు అసలు నా దగ్గరికి రావడానికి? ఆ ఒక్క ఫోటో, కొత్తగా పెళ్ళైన ఆ వధువుల ఒక్క ఫోటో నిజంగా యావత్ ప్రపంచాన్నే కన్నీటింతం అయ్యేలా చేసింది. అవును, దారుణాతి దారుణం నిజంగా అది. సో ఇటువంటి సిచ్యువేషన్ మీద ఖచ్చితంగా భారతదేశం అయితే ప్రతీకార చర్యను తీసుకుంటుంది. ఒక్కొక్కడు కూడా మాట్లాడతాడు, మొన్న పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఏమైపోయినాయి ఈ ప్రపంచ దేశాలని మాట్లాడటానికి? ఆ రోజు ఎంతమంది స్పందించారు దానికి సంబంధించి? అంటే ఎలా ఉంటుందంటే, భారతదేశం ఏదైనా దేశం మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు అన్ని దేశాలు భారతదేశాన్ని శాంతిపరచాలని, ఏదో మనల్ని ఏదో సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తాయి. అంతేగాని అరే ఆ దేశానికి జరిగిన బాధ ఏంటి, వాళ్ళు కలిగిన పెయిన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. అంటే 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 వెంటనే భారత్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకుని అందరూ చుట్టుముట్టేసి మన మీద నీళ్లు చల్లుతారు. అవును, ఫస్ట్ నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నీ దేశానికి ఏదో కొద్దిగా లాభం రావట్లేదని చెప్పేసి ప్రపంచం మొత్తం మీద టారిఫ్లు వేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసేది ₹1 కోసం. ₹1 కోసం నువ్వు చేసిన పనే అది. మరి ఈ రోజు డైరెక్ట్ గా భూభాగంలోకి చొరపడి ఇక్కడ జనాల మీద మొన్నటి వరకేమో జవాన్ల మీద దాడి చేస్తేవి, ఇప్పుడు వచ్చేమో ప్రజల మీద దాడి చేసావు, ఇంతకు ముందు వెళ్ళేమో తాజ్ హోటల్ మీద దాడి చేసావు, అంతకు ముందు వచ్చి హైదరాబాద్ లో దాడి చేసావు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు అంటే అమెరికా ఏదో బాధపడిపోతుంది కదా, వామ్మో ఇండియా వెళ్ళి భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది, ఏదో జరగబోతుందని. మరి ఒసామా బిన్ లాడెన్ ని చంపింది ఎవరు? ఏ దేశం? వాళ్ళు చేసింది ఏంటి? ఏ దేశంలోకి వెళ్ళి చేశారు? ఏ దేశంలోకి వెళ్ళి చేశారు? ఎవరి భూభాగంలోకి వెళ్ళి చేశారు? అదే పాయింట్. ఎగ్జాక్ట్లీ, ఎవరి భూభాగంలోకి వెళ్ళి చేశారు. అక్కడ నువ్వు చేసిందేమో వ్యాపారం, మరి మేము చేసేది ఏంటి? నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే విచారమా? కాదు కదా. అంటే మనకి దెబ్బ తగిలినా మనం మూసి కూర్చోవాలి, అంతేనా? మనం అంతేనా? దానికి రియాక్ట్ కాకూడదు. మనం రియాక్ట్ అయ్యామంటే వచ్చేసి మన మీద నీళ్లు చల్లుతారు. నువ్వేమో అదేంటి ఆయిల్ బావుల కోసం అని చెప్పేసి ఏ దేశాన్నైనా ఆక్రమిస్తావు, ఎంతమందినైనా సమస్యకు గురి చేస్తావు, ఏ దేశాన్ని ప్రోత్సహించైనా కానీ ఇంకొక దేశం మీదకి దాడికి గురి చేస్తావు. అసలు మొన్న రష్యా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి వార్లో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఆ అమెరికా రాజ్యం కాదా? ఆ నాటో కూటమికి సంబంధించినటువంటి సమస్యలు కాదా? అసలు ఆ నాటో కూటమి ఉక్రెయిన్ జోలికి పోయి ఉంటే రష్యా అసలు ఉక్రెయిన్ జోలికి పోయి ఉండేది కాదు. సమస్యలు తెలెత్తించింది నువ్వే కదా, ఆయుధాలను సప్లై చేసింది నువ్వే కదా, వ్యాపారం చేసింది నువ్వే కదా. ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ జోలికి వెళ్తే వాళ్ళకుండే సమస్య ఏంటో నేను చెప్పనా? పాకిస్తాన్ వాళ్ళకి చాలా రుణపడి ఉంది డబ్బుల విషయంలో. ఇప్పుడు పాకిస్తాన్ మీద కనుక దాడి చేసినట్లయితే ఈ బాకీలు ఎవడు వసూలు చేసి పెడతాడు అనేది వాళ్ళ సమస్య. అంటే వీళ్ళు మాత్రం ఒసామా బిన్ లాడెన్ కోసం అబోటాబాద్ కి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి చంపేయచ్చు. బట్ మనం మాత్రం మన భూభాగం మీద నిల్చొని వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవడం తప్పైపోయింది ఇప్పుడు అమెరికాకి. వాళ్ళకి అదే సమస్యగా మారింది. రేపు మాపు మళ్ళీ దేశం ఈ భారతదేశం వైపుగా సపోర్ట్స్ ఎక్కడ వస్తాయో అన్న భయంతో ముందుగా వెంటనే రాత్రికి రాత్రి బయటకు వచ్చి నేను తలుపులు ధరంగానే షాకింగ్ న్యూస్ విన్నా, ఇట్స్ అ షేమ్ అని అన్నాడు. ఇట్స్ అ షేమ్ పార్ట్ ఆన్ యూ. అది నీ మీద షేమ్, అది నీకు లేదేమో సిగ్గుసరం. నువ్వేం చేసినావు ఇప్పటిదాకా? ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసినావు, ఖాళీ కూర్చొని చూస్తున్నావా? నీ మిలిటరీ మీద దాడి చేసిన వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? లేదు కదా. మొన్నటిదాకా నువ్వు చేసింది ఏంటి? తాలిబాన్లకు ఎదురుగా యుద్ధం చేసింది ఎవరు? ప్రపంచ దేశాలకే ఆయుధ సామాగ్రిని అమ్మే వాళ్ళే మళ్ళీ ఈ మాట చెప్తున్నారు. ప్రపంచమంతా కొట్టుకుంటూ ఉంటే మీరు ఇంకా కొట్టుకోండి అని చెప్పేసి మందు గుళ్ళు నమ్మింది నువ్వు, అమ్మింది వాళ్ళు, అసలు ప్రోత్సహించింది నువ్వు. ఇప్పుడు వాళ్ళు శాంతి పలుకుతున్నారు. అది ఇవన్నీ కూడా జస్ట్ వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి పనులు. కానీ సార్ ఇక్కడ సింపుల్ సార్, ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చి ఒక నాయకుడు స్థానంలో కూర్చోబెడితే ప్రజల మీద ప్రేమ ఆయనకు ఎందుకు ఉంటది? ఆయన కల్లా కావాల్సింది కేవలం ₹1 మాత్రమే, అంతే. ఆయనకు కావాల్సింది ₹1 మాత్రమే. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నీ మనిషి జోలికి, నీ బిడ్డ జోలికి ఎవరైనా కనుక వచ్చినట్లయితే చూస్తూ కూర్చుంటావా? డెఫినెట్ గా చూస్తూ కూర్చో. ఇట్ మైట్ బి షేమ్ బట్ నాట్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఫర్ యూ. నువ్వు అట్లా మాట్లాడినా. సో రేవంత్, ఏంటి అసలు కరాచీ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఉందా, గల్లంత అయిపోయిందా, లేదంటే ఈ ఉగ్రదాడుల్లో అది కూడా ఎట్లా వెళ్ళిపోయిందా? ఒక్కసారి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పగలరు? సో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపుగా ఓపెనింగ్ తోటే ఇది ఒక సర్ప్రైజ్ అటాక్ అవ్వడం తోటి డెఫినెట్ గా వాళ్ళకైతే పెద్ద సర్ప్రైజ్ ఇది. సో మన స్టాక్ మార్కెట్ అయితే దాన్ని యాంటిసిపేట్ చేసుకుని ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ అయితే మాత్రం మనం ఇంత ఫాస్ట్ గా ఇట్లా రిటాలియేట్ అవుతాం అనేది మాత్రం వాళ్ళు ఊహించలేదు. సో దాని వల్ల వాళ్ళ మార్కెట్ దాదాపుగా ఒక 5 to 6% వరకు కూడా కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే మార్నింగ్ డిప్ అవడం జరిగింది.
సో డెఫినెట్ గా సెల్లింగ్ ప్రెషర్ మరి కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ టెన్షన్స్ మరి కొన్ని రోజులు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ తో కంపేర్ చేసినట్లయితే డెఫినెట్ గా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కి కొంతవరకు ప్రెషర్ ఎక్కువగా బిల్డ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెన్ మనకి అటాక్ జరిగిన రోజు కూడా, ఇప్పుడని కాదు, ఇప్పుడు మనం చేసినప్పుడు కాదు, మన పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా యాక్చువల్ గా సమస్య వాళ్ళకి ఎక్కువగా జరిగింది. అవునవును, మన ఇండియన్ మార్కెట్స్ కి పెద్ద ఎత్తున ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. అది వాళ్ళే షట్ డౌన్ చేస్తున్నారు. వాళ్ళ మీదనే ఎక్కువ ప్రెషర్ పడ్డది, సెల్ ఆర్డర్లు ఎక్కువ రావటం, ఈవెన్ వాళ్ళ ఎక్స్చేంజ్ క్లోజ్ అయిపోయింది. అవునవును. సో ఇంకా గోయింగ్ ఫర్దర్ కూడా ఒకవేళ ప్రెషర్ అంటూ ఉంటే వాళ్ళ మీద ఉంటుంది. కానీ అండ్ మోర్ ఎవర్ అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇస్ లైక్ జెయింట్, వాళ్ళతో కంపేర్ అసలు వాళ్ళతో మనం కంపేర్ చేయలేదు. మన దగ్గర ఉన్నటువంటి డొమెస్టిక్ సపోర్ట్ చాలా పెద్దది అండ్ వాళ్ళ దగ్గర అంత సపోర్ట్ లేదు కాబట్టి డెఫినెట్ గా పానిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మన దగ్గర ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది, డొమెస్టిక్ సపోర్ట్ ఉంది. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అసలు దాంతో ఎప్పుడు కూడా కంపేర్ చేయడం, అది చాలా చిన్నది. సో మొత్తానికి ఏంటి ఇంకా అంటే మార్కెట్ల ప్రయాణం ఇంకా ఎలా ముందుకు సాగే అవకాశం ఉంది? యుద్ధానికి సంబంధించిన వార్తలు మరి కొద్ది రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఏంటి మార్కెట్ లైట్ తీసుకుని అలా వెళ్ళిపోతుంది అంటారా, లేకపోతే ఎక్కడైనా ఏదన్నా కొంత వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉందంటారా? సో మార్కెట్ లో అయితే ప్రెసెంట్ ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఏ ఒక్క న్యూస్ ని కూడా ఇప్పుడు కాదు ముందు పట్టించుకోదని కూడా మనం మాట్లాడుకున్నాం, దాని మీద క్లియర్ గా ఉన్నాం. అలా అని చెప్పేసి యుద్ధానికి సంబంధం లేదని మార్కెట్ లో పైకి వెళ్ళమని కూడా చెప్పాం. మార్కెట్ లో సెక్టార్ సైకిల్ అండ్ కంపెనీలు పోస్ట్ చేస్తున్నటువంటి నెంబర్ల మీద ఆధారపడి మాత్రమే దాని యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అండ్ మనం ముందుగానే అనుకున్నాం మార్కెట్ లో మంచి మొమెంటం రావాలి అంటే జూన్ జూలైకి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బయటికి రావాలి. అప్పటి వరకు మార్కెట్ లో ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళడానికి ఈ రోజు అంటే మనం డైరెక్ట్ గా ఒక వార్ ని డిక్లేర్ చేయకుండా ఒక అన్సర్టనిటీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి పడేసాం. ఇంతకు ముందు చెప్పాం అన్సర్టనిటీ ఉంటే మార్కెట్ కి నచ్చదు. ఎప్పుడైతే అన్సర్టనిటీ క్లియర్ అవుతుందో మార్కెట్ అప్పటి నుంచి కొంచెం స్టేబుల్ గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి. సో ఈ రోజు ఇక్కడతో ఒక అన్సర్టనిటీ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ఎటువంటి అటాకులు ఉండవు, ఏది ఉండకపోవచ్చు అని చెప్పి క్లారిటీ వచ్చింది. దాడి చేయాల్సింది పెండింగ్ ఉంది, దాడి చేసేసాం, అక్కడతోటి అంత సర్దుకు మణిగిపోయింది. మీరు గమనిస్తే ఈ రోజు ఇండియా వీక్స్ లో కూడా పెద్దటువంటి రియాక్షన్స్ కూడా లేవు. సమ్ టైమ్స్ అది ఈవెన్ రెడ్ లో కేడ్ వెళ్ళింది. అంటే మాకు ఇంకెటువంటి టెన్షన్ లేదు, ఓకే ఈ ఇష్యూ అనేది ఇక్కడతో క్లియర్ అయిపోయింది, దాడి చేయాల్సిన దాడి అయిపోయింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ మార్కెట్ సైక్లిక్ ప్రాసెస్ లోనే దాని యొక్క పని చేసుకుంటది. మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను. మనం నిన్న మొన్న ఇంతకుముందు కూడా చెప్పాం కన్సాలిడేషన్ ఈస్ హైలీ పాసిబుల్. ఈవెన్ ఈ రోజు కూడా నిఫ్టీ అనేది కన్సాలిడేట్ అయింది కానీ పరుగులు అయితే తీయలేదు. సెక్టార్ సైకిల్స్ మాత్రమే జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.